వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే గత 10 రోజులుగా ఒక వార్త అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ట్రెండింగ్ లో ఉంది. చూద్దాం ఆ వార్త ఏందో. బండి వద్దు బ్రాండ్ ముద్దు, అయిన వారిది అమృతం, కాని వారిది కల్తీ. కల్తీ అనేది సామాన్యుడు అమ్మే వస్తువులు ఉందా, కార్పొరేట్ కుట్రలో లేదా, తంబాకు తినండి గుట్కాలు నమ్మలండి అంటూ చెత్తనంతా తినమని చెప్పే తారాలను ప్రశ్నించలేకపోతున్నాం. స్టార్ హోటల్లో రోజు తరబడి ఫ్రిడ్జ్లో దాచి ఉంచి కలర్ కోటింగ్ ఇచ్చే చికెన్ మటన్లను లొట్టలేసుకొని తింటాం. కానీ 70 రూపాయలకే బోటీ రైస్, చికెన్ రైస్, మటన్ రైస్ పెట్టి కడుపు నింపే వాళ్ళను లేనిపోని అనుమాన ప్రశ్నలు వేస్తుంటాం. బ్రాండ్ అంటే ఎగబడి కొంటాం, బండి మీద వస్తువు అంటే ఎక్కడా లేని క్వశ్చన్ అడుగుతుంటాం. పొట్టకుటి కోసం కోవా బన్ అమ్ముతున్న వ్యక్తిని నిర్దిశంత ఈజీగా ధైర్యంగా మన పొట్టగొడుతున్న మోసగాళ్ళను మనము నిలదీయలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఈ కోవా బన్ అనేది ఒక సెన్సేషన్ న్యూస్ గా మారింది. ఎందుకు మారిందంటే, ఎవరో కొంతమంది ముస్లిమ్స్ ఏం చేశారంటే 10 రూపాయలకు కోవా బన్ అమ్ముతుంటే కొంతమంది కావాలని ఏం చేశారంటే ఈ కోవా అనేది కల్తీ కోవా, అది తినొద్దు, అది తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి వాళ్ళు కావాలని రచ్చరచ్చ చేయడం జరిగింది. దాంతో బాగా సెన్సేషన్ అయింది. ఈరోజు దిశ పేపర్లో కూడా వచ్చింది. ఏమొచ్చింది? భారతదేశంలో చాలా మంది సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, అటు క్రికెటర్లు కానీ చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏదో మన తంబాకు, గుట్కా, ఇటు కూల్ డ్రింక్స్ కానీ థమ్స్అప్, పెప్సీ, ఇలా కోకా కోలా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల ఆరోగ్యానికి చేసేటువంటి ప్రొడక్ట్స్ ను సినిమా హీరోలు, సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తుంటారు. ప్రమోట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళు కొల్లగొడతారు. దాన్ని చూసిన అమాయక ప్రజలు ఏం చేస్తారు, ఇది మా చిరంజీవి తాగిండు, ఈ బాలకృష్ణ తాగిండు, ఇది సెహ్వాగ్ తిన్నాడు, ఈ సచిన్ తిన్నాడు, ఇది మన ధోని తిన్నాడు అని చెప్పి అమాయక ప్రజలు మా స్టార్ తిన్నాడు కదా అని చెప్పి వాళ్ళు కూడా తింటారు. లాస్ట్కి ఏమవుతుంది, అది తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది, ఉబకాయం వస్తుంది, బీపీ, షుగరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల రోగాలు వస్తాయి. నేను కూడా అడుగుతా ఉన్నా, 50 సంవత్సరాల క్రితం భారతదేశంలో 100 సంవత్సరాల క్రితము ఈ కోవా పండు కానీ, థమ్స్అప్ కానీ, పెప్సీ కానీ, కోకా కోలా కానీ ఇది ఏదైతే ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయని అడుగుతున్నా. ఈ ప్రొడక్ట్స్ ఏమి లేవు. మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు, మా తాతలు, ముత్తాతలు వాళ్ళు హ్యాపీగా బతకలేదు. వాళ్ళు 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు బతికిర్రు. మరి ఇప్పుడే పోయే కాలం వచ్చింది అంటే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి మాయాజాలంలో భారతదేశ ప్రజలను వాళ్ళు పడేసిరల్లా. అందులో అంటే చాలా రకాల కెమికల్స్ కలిపి నోటికి తీయదాన్ని అందించి ప్రజల ఆరోగ్యంతో వాళ్ళు చెలగాట మారుతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మరి ప్రభుత్వాలు గాడి పనులు ఉంటున్నాయి. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కానీ, భారతదేశంలో కానీ, ఏ హోటల్లో కానీ, ఏ బేకరీలో కానీ, రెస్టారెంట్, బార్ షాప్లో చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో కల్తీ లేని ఫుడ్ కానీ ఉందా భారతదేశంలో అంటే ఎక్కడా లేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ టిఫిన్ సెంటర్లో అయినా టేస్టింగ్ సాట్ లేకుండా ఎవరైనా ఈరోజు ఒక హోటల్ కానీ, టిఫిన్ సెంటర్ కానీ నడిచే పరిస్థితి ఏర్పడుతుందా? ఏర్పడలేదు. అంటే ప్రజల నోటికి ఆ టేస్టీగా ఉంటే సరిపోతుంది. అందులో వాళ్ళు మన్ను, మసాలం, చెత్త చెదారం ఏం కలిపినా కూడా ఎవరు పట్టించుకుని నాదే లేడు. నేను అడుగుతా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ కమిషన్ అనే వ్యక్తి ఉన్నాడా, లేకుంటేనన్నా తప్పిపోయిందా? అటు ఫుడ్ కమిషన్ పక్క పెడితే ప్రతి జిల్లాలోనూ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉంటాడు. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గాలి బాగా ఉంటుర్రా, లేకుంటే ఇంకేదో చేస్తుర్రా? వాళ్ళు కొంచెమన్నా కామన్ సెన్స్ అనేది ఉండాలి వద్దా? ఈరోజు ఇట్లా రోడ్డు మీద చూసుకుంటూ పోతే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 100 బండ్లు ఉంటాయి. టిఫిన్ సెంటర్ కానీ, టీ స్టాల్ కానీ, మిర్చి బండ్లు కానీ, అవన్నీ. సో వాళ్ళు పొట్టకుడి కోసం వాళ్ళు పెట్టిరు, ఓకే. మినిమం ఒక క్వాలిటీ అనేది, మినిమం క్వాంటిటీ అనేది ఎవరైనా మెయింటైన్ చేస్తుర్రా? అంతో ఇంతో కూస్తో కాస్తో మెయింటైన్ చేసంటే ఈ రోడ్డు మీద ఉండే టిఫిన్ సెంటర్ కానీ,
హైవే పక్కన ఉన్నటువంటి ఏదైతే మన భోజనం సెంటర్లు ఉంటాయో వాళ్ళు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల రెస్టారెంట్లు ఉన్నాయి, కొన్ని వేల బార్ షాపులు ఉన్నాయి, కొన్ని వేల స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి. ఏ రోజైనా ఆఫీసర్లు వాళ్ళ మీద తనిఖీ చేసిర్రా? ఏ రోజైనా వాళ్ళ మీద దాడి చేసి కేసు చేసి ఏదో సీజ్ చేసిర్రా అని మేము అడుగుతున్నాం. మేము కొంచెమైనా ఈ రోజు నేను చెప్తా ఉన్నా, కిరాణా షాపులో కానీ ఎక్కడ కానీ చిన్నపిల్లల వస్తువులు కూడా ఎంత ఘోరంగా అంటే 190% అవి కల్తీ అయిపోయినాయి. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు కానీ, పిప్పరమట్లు కానీ, బిస్కెట్లు కానీ, పాపడాలు కానీ ఇది చెప్పుకుంటూ పోతే ఒక్క దాని మీద మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైర్ డేట్ ఉందా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉంటే నవ్వుతా. ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కానీ, సంబంధిత అధికారులకు కానీ ఏం చేస్తున్నారు మీరు? నిద్రపోతుర్రా మీరు? ఈరోజు ఎండాకాలం స్టార్ట్ అయింది, ఐస్ క్రీమ్ లో పని వేసుకొని ప్రతి ఊరుకు 5 తిరుగుతారు. వాళ్ళు ఏం వాడుతున్నారు? అలా కొంచెమైనా మీరు ఒక్కరోజు మీరు ఇన్స్పెక్షన్ చేసి మీరు అసలు విషయం ఏందని మీరు కనుక్కున్నారా? టేస్టింగ్ కోసం అడ్డగోలు కెమికల్స్ చేస్తారు, వాటరు కలిపి పిల్లల ఆరోగ్యంతో వాళ్ళు చిలగాట మారుతారు. భారతదేశానికి పిల్లలే కదా రేపటి మనకు భావి భారత మన పిల్లలే కదా మన దేశ సంపద. అది పెట్టి ఏదో ఒక కోపాన్ని అనుకోవడం వాళ్ళే వాటి హరాస్మెంట్ చేయడం ఏంది? ఈ ఆఫీసర్లు కానీ, న్యూస్ ఛానల్స్ కానీ ఏదో కొన్ని ఉన్నాయో ఈ సందర్భంగా చెప్తున్నా అంటే, ఇక నుంచైనా గత ప్రభుత్వం మొత్తం పట్టించుకోలే. గత ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని గాలి వదిలేసింది. కనీసం ఇప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దాన్ని రెక్టిఫై చేసుకొని తెలంగాణ సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ కంపెనీలు ఉన్నాయి, అందులో చిన్నపిల్లలు తినే వస్తువులు ఏమున్నాయి, పెద్దవాళ్ళు తినే వస్తువులు ఏమున్నాయి, నీళ్ళ కాంచి మొదలుకుంటే లాస్ట్ మన తినే ఏది ఆహారం ఉందో బియ్యము దాని వరకు కూడా కల్తీ చేస్తున్నారు. ఒక్కరోజైనా గవర్నమెంట్ సీరియస్ తీసుకుందా? 10 సంవత్సరాలు వాళ్ళు కంచె చేంజ్ చేసేట్టు వాళ్ళు ఏం పట్టించుకోలే. కనీసం ఈ గవర్నమెంట్ పట్టించుకొని ఇటువంటి ఏమైనా ఉంటే ఏది అక్రమాకులు వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే డిమాండ్ చేస్తున్నారు.